మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మీకు ఈ వీడియోలో కరుంగాలి, అభయహస్త కరుంగాలి గరుక్మంతుడి యొక్క తంత్ర విగ్రహాన్ని, తాంత్రిక విగ్రహాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఎంత చెప్పినా అంత తక్కువే. శాశ్వత కాల సర్పదోష నివారణకు, పితృదోష నివారణకు, శని దోష నివారణకు, సకల విధమైన గ్రహదోష బాధల నివారణకు, మన కర్మ నివారణకు, అంటే ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మాకు ఏ కష్టం తీరలేదనుకుంటున్న వాళ్ళు, జటిలమైనటువంటి కర్మలు ఉన్నవాళ్ళు, ఎన్నో మంత్ర సాధనలు చేస్తూ మంత్రం సిద్ధించకుండా ఉన్నవాళ్ళు ఈ గరుడ ఆరాధన యాడ్ చేసుకుని ఆ మంత్రాన్ని సాధన చేస్తే ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సిద్ధి కాని మంత్రాలు సిద్ధి పొందడానికి గరుడ మంత్రాన్ని యాడ్ చేసుకుని మీరు చేయడం వల్ల అది సిద్ధి పొందుతుంది. అంటే గరుక్మంతుడు వేగవంతమైన వాడు, మీ యొక్క మంత్ర సాధన కూడా ఈయన రక్షణగా ఉండి ఉపయోగపడతాడు. అదేవిధంగా ఇంట్లో వాస్తు దోషాలు, అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్స్, దురదృష్టం ఎక్కువగా ఉండడము లాంటివి ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ఈ విగ్రహాన్ని అప్పుడప్పుడు శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించవచ్చు, మీ పడకలపైన చల్లుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క వాహనాలపైన, మీ ఇంటిపైన చల్లుకోవచ్చు. మీ శత్రువులను తలుచుకుని కూడా వాళ్ళపైన పడ్డట్టు ఈ నీళ్ళు చల్లచ్చు. అదేవిధంగా ఈ గరుడ విగ్రహానికి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని, అంటే పండ్లు, కొబ్బరికాయ, అటుకులు, బెల్లము, తేనె, డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టాలి. ఉడికించిన ఆహారం పెట్టకూడదు. అదేవిధంగా మీరు ఇంట్లో ఏదైనా ఆటంకాలు ఉన్నప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు, నాన్ వెజ్ చేసినప్పుడు చేయకపోయినా పర్వాలేదు, పూజ చేయకపోయినా పర్వాలేదు, మీరు ఊరు వెళ్ళినప్పుడు చేయకపోయినా పర్వాలేదు, ఇతరత్ర ఏదైనా దుఃఖ సమయాలు వచ్చినప్పుడు కూడా ఈ విగ్రహాన్ని పూజించకపోయినా పర్వాలేదు. మీరు చేసుకోగలిగినప్పుడు విడి పుష్పాలు స్వామివారి చుట్టూ పెట్టి, డ్రై ఫ్రూట్స్ పెట్టి, స్వామివారి యొక్క మంత్రము, గరుడ పంచాక్షరి మంత్రము ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. చాలా మంత్రాలు ఉన్నాయి. గరుడమాల మహామంత్రంతో పాటు ఇంకా అనేక మంత్రాలు ఉన్నాయి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఇక్కడ ఈ పుస్తకం ప్రింట్ చేసి మీకు తెలుగు, ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. చక్కగా స్వామివారిని ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా శాశ్వత కాల సర్పదోష నివారణకు గరుడ ఆరాధన మాత్రమే మీకు పనిచేస్తుంది. కాబట్టి సర్పదోష ప్రభావాలు లేకపోతే విద్య, ఉద్యోగం, వివాహం, వృత్తి, సంతానము, అనేక రకాల అభివృద్ధికరమైనటువంటి విషయాలకు ఆటంకాలు లేకుండా ఉంటుంది. కాలసర్ప దోషం ఉంటే ప్రతి అడుగున ఆటంకాలు ఉంటాయి, నమ్మక ద్రోహాలు జరుగుతుంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కాలసర్ప దోషం అనేది చాలా ఎక్కువగా మోసం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ కాలసర్ప దోష నివారణ, శాశ్వత కాలసర్ప దోష నివారణకు గరుడ ఆరాధన చాలా విశేషమైనది. కాబట్టి ఈ గరుక్మంతుల వారి గురించి చెప్పాలంటే సాక్షాత్ మహావిష్ణువే చెప్పాడు, పక్షులలో నేను గరుక్మంతుణ్ణి అని చెప్పాడు. పక్షుల్లో గరుక్మంతుని అంటే సాక్షాత్ మహావిష్ణువే కదా. ఈయన ఆరాధిస్తే లక్ష్మీనారాయణ కటాక్షం ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళ యొక్క వాహనం కాబట్టి వాహన సేవకు ఎప్పుడు భగవంతుడు చాలా సంతృప్తి చెందుతాడు. అదేవిధంగా దేశ విదేశాల్లో గరుక్మంతుడి యొక్క చిహ్నాన్ని వాడతారు. ఎలాగంటే వాళ్ళ యొక్క సీక్రెట్ ఏజెన్సీస్కి, సిబిసిఐడి, సిబిఐ లాంటి రకరకాల రహస్యమైనటువంటి వాళ్ళంతా కూడా గరుడ సింబల్ వాడినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా గరుడ పురాణం అనేది ఏకంగా ఉంది. పితృపరిహారం అవుతుంది. ఎందుకనంటే గరుడ పురాణంలోనే మనకు పూర్తిగా పితృకర్మలు ఎలా, పుట్టడం ఎలా, చనిపోవడం ఎలా కూడా తెలియజేశాడు గరుక్మంతుల వారికి మహావిష్ణువు వారు. కాబట్టి గరుడ పురాణం చాలా ప్రసిద్ధమైనది, తెలియని వాళ్ళు ఉంటలేరు. కాబట్టి ఈ గరుడ విగ్రహాన్ని తీసుకున్న వాళ్ళకు ఈ మంత్ర పుస్తకంతో పాటు హోమ భస్మాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ గరుడ హోమం చేసినటువంటి హోమ భస్మాన్ని తెల్లటి ఎర్రటి గుడ్డలో కట్టి మీ సింహద్వారంలో కట్టుకోవచ్చు. కనీసం ప్రతిరోజు గరుడ మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకొని మీరు వెళ్ళి రావచ్చు. ఆయన మీకు తోడుంటాడు. మీకు ఏ విధమైన ఈవిల్ పవర్స్ మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఎన్నో సినిమాలు కూడా తీసుకుంటారు, ఆపరేషన్ గరుడ, గరుడ వేగ, ఇట్లా ఎన్నో మనం చూడొచ్చు. మరి ఎన్నో ప్రాచీన కాలం నుంచి కూడా గరుక్మంతుల వారి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో సినిమాల్లో ఉన్నాయి. కాబట్టి 2,40,000 సార్లు, అంటే 2 మంత్రాలు, 1,20,000 సార్లు గరుడమాల మహామంత్రము, 1,20,000 సార్లు గరుడ పంచాక్షరి మంత్రాన్ని చెప్పి ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి కాలసర్పదోషంతో బాధపడుతున్న వాళ్ళు తిరిగి మళ్ళీ సర్పారాధన చేయడం వల్ల దోషానికే పూజ చేసి దోషమే పెరుగుతూ ఉంటుంది. ఎన్ని చేసినా మాకు సమస్యలు తీరలేదని బాధపడుతూ ఉంటారు. గరుడారాధన వల్ల మీకు వెంటనే సర్పదోషం నశించిపోతుంది. ఇది అందరూ ఆమోదించదగ్గ విషయము అనేసి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గరుడారాధన ఎలా చేసుకోవాలి, ఆయన యొక్క ఆలయాలు ఎక్కడున్నాయి మాకు తెలియదు అని అనుకునే వాళ్ళకు ఈ విగ్రహాన్ని
తెప్పించుకుని ఆరాధించుకోవచ్చు. విద్యార్థులు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, మరి స్త్రీ పురుషులు, వృద్ధుల వరకు అందరూ కూడా ఈ యొక్క గరుడ విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు. చక్కగా శుద్ధ జలంతో అప్పుడప్పుడు అభిషేకం చేసి మీరు ఆయన యొక్క అనుగ్రహణ పాత్రలు కావచ్చు. ఈయన స్వాతి నక్షత్రంలో పంచమి రోజు పుట్టాడు, గరుడ పంచమి అంటారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు, ప్రతి పక్షంలోనూ పంచమి రోజు స్వామివారిని అభిషేకం చేసుకోవచ్చు. మరి తిరుమలలో గరుడ సేవ జరిగేటప్పుడు కూడా ఇక్కడ మన ఇంట్లో మనకు ఈయనకు చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహాన్ని పొంది మీరు శాశ్వత కాల సర్పదోష నివారణను పొందుతారని ఆశిస్తున్నాము. ఇది మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకుని ఆరాధించుకోవచ్చు. శుభం.